మిత్రులారా, మరి ఒక మంచి మాటను విందామా? ప్రతి మనిషి జీవితంలో ఒక్కొక్కసారి ఏం చెయ్యాలో దిక్కుతోచనటువంటి ఎన్నో ఇబ్బందులు మనకు వస్తాయి. వాటి నుండి ఎలా బయటపడాలా అని అనుకునే సమయానికి దైవం మానుష రూపేణ అన్నట్టుగా ఎవరో ఒకరి సహాయంతో గాని లేదా మన స్వశక్తితో గాని ఆ కష్టాన్ని అధిగమిస్తాం. దానికి కారణమేంటో మీకు తెలుసా? చెప్తాను, వినండి. ఉనే రణే శత్రుజలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకే వా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. అనగా క్రూర మృగాలతో కూడిన దట్టమైనటువంటి అడవిలో ఉన్నప్పుడు, ఏనుగులు గుర్రములు మహావీరులు ఉండేటువంటి యుద్ధంలో ఉన్నప్పుడు, ఎప్పుడూ మన కష్టాన్నే కోరుకునేటువంటి శత్రువుల మధ్యలో ఉన్నప్పుడు, బావి చెరువు మొదలైన జలాశయాలలో పడిపోయినప్పుడు, అగ్ని పర్వతాల మధ్యలో లేకపోతే అగ్ని ప్రమాదాల మధ్యలో ఉన్నప్పుడు, మహాసముద్రాల మధ్యలో ఇరుక్కున్నప్పుడు, కొండ అంచుదాకా వెళ్ళిపోయి ఎటు వెళ్లాలో దిక్కుతోచనప్పుడు, అదేవిధముగా నిద్రపోతున్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు మరియు ప్రాణాపాయ పరిస్థితికి చేరుకున్నప్పుడు కూడా, ఇవి మాత్రమే కాదు, వీటికి సమానమైనటువంటి అన్ని కష్టాల నుండి మనల్ని కాపాడేది పూర్వము మనం చేసినటువంటి దాన ధర్మాల వల్ల వచ్చినటువంటి పుణ్యమే కారణం. మీ జీవితంలో అలాంటి కష్టాల్ని ఎదుర్కొన్న రోజులు ఏవైనా ఉంటే కామెంట్లో తెలపండి. అందరికీ నమస్కారం, సెలవు.